ఓం సుబ్రహ్మణ్యాయ నమః. మేమిద్దల మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళాము. సో, చుట్టుప్రక్కల ఇంకా చూడ్డానికి ఏమైనా క్షేత్రాలున్నాయా అంటే, తిరుత్తణి క్షేత్రం వెళ్ళాము. శ్రీకాళహస్తి, తిరుచెన్నూరు కూడా వెళ్ళాము. అలాగే తిరుత్తణి కూడా యాడ్ చేశాము. ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది. చాలా చాలా బాగుంది. సో, ఆన్లైన్‌లో మేము ఉండడానికనేసి కాటేజెస్ బుక్ చేద్దాం అని అనుకుంటే ఆన్లైన్‌లో అవైలబుల్ లేదు. సో, తిరుపతి నుండి వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి నుండి వెహికల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. బస్ కూడా అవైలబుల్‌గా ఉంది. రేణిగుంట నుండి అయితే చాలా ట్రైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. 1 అవర్‌లో మనం తిరుత్తణి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడొచ్చేసి 4 కాటేజెస్ ఇలాంటివి ఉన్నాయి. రూమ్స్ చాలా ఈజీగా దొరికిపోతాయి. ఆన్లైన్ బుకింగ్ మాత్రం లేదు. డైరెక్ట్‌గా వచ్చి బుక్ చేసుకోవాలి. ఏసీ, నాన్ ఏసీ కూడా అవైలబుల్‌గా ఉంది. మేమెళ్ళింది చలికాలం కాబట్టి నాన్ ఏసీ డబుల్ బెడ్‌రూమ్ 600లో తీసుకున్నాము. సింగిల్ బెడ్‌రూమ్ అయితే 400లోనే. ఏసీవైతే మాత్రం 1000 నుండి స్టార్ట్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకైతే. ఫుడ్ వచ్చేసి కార్తీక మాసం ఉత్సవాలప్పుడు అవైలబుల్‌గా ఉంటుందంట. మేమెళ్ళింది అన్ సీజన్‌లో కాబట్టి ఇంకా ఫుడ్ అవైలబుల్‌గా లేదక్కడ. అసలెవ్వరు కూడా లేరు. ఒక బస్‌లో మాత్రమే వచ్చారు భక్తులు. అంతే. ఎక్కువ రద్దీ లేదు. ఈ కాటేజెస్ బయటనే హోటల్స్ చాలా ఉన్నాయి. ఇంకా హోటల్స్‌లో మనం తినే అంత ఫుడ్ అవైలబుల్‌గా ఉంది. ఇంకా చెన్నై అంటే ఇడ్లీ, సాంబార్, వడ అవైతే చాలా టేస్టీగా అనిపించింది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ నీట్‌నెస్ కూడా చాలా బాగుంది. నచ్చింది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వచ్చేసి కొండపైన కొలువై ఉంటారు. ఈ కాటేజ్ నుండి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ కొండ మీద టెంపుల్ ఉంటుంది. సో, మనం ఆటోలో వెళ్తే 150 ఛార్జ్ చేస్తారు. మనం రౌండ్ ట్రిప్ మనం ప్యాకేజ్ మాట్లాడుకుంటే 300లో వాళ్ళు వెయిట్ చేస్తారు కూడా ఆటో వాళ్ళు. ఎందుకంటే దర్శనం తొందరగా అయిపోతుంది. మనకు టైం ఏం పట్టదు. హాఫ్ అన్ అవర్‌కి మించి పట్టదు. తొందరగా దర్శనం అయిపోతుంది. ఇంక ఈ గుడి విషయానికొస్తే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కొండ మీద. సిటీ మొత్తం మనకు ఈ కొండ మీద నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ స్టోరీ తెలుసుకుందాము అనేసి నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఎట్లా వెలిసారు అనేసి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఒక రాక్షసుని చంపాక ఈ కొండ మీద వచ్చి మెడిటేషన్ చేసి శాంతాన్ని పొందారంట. ఆ తర్వాత వల్లీదేవిని కళ్యాణం చేసుకున్నారు అనేసి చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ఈ స్టోరీ చెప్పారు నాకు. చాలా వినడానికి కూడా నాకు చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ గుడి బయట కొన్ని మన కోరికను బట్టి అలాంటివి వెండివి ఐటెమ్స్ హుండీలో వేస్తే మన కోరిక నెరవేరుతుందంట. అంటే హౌస్ కావాలి అని అంటే వెండి చిన్న హౌస్ అమ్ముతున్నారు. అది కూడా 100 రూపీస్ నుండి 300 రూపీస్‌లో ఉంది. సో, దాన్ని హుండీలో వేస్తే మనకి ఇల్లు కావాలనుకున్న కోరిక నెరవేరుతుందంట. అండ్ పెళ్ళి కావాలన్నా కూడా అలాగే ఒక రేకు మీద వెండి రేకు మీద అబ్బాయి, అమ్మాయిని చెక్కి పసుపు తాడుతో కలిపి హుండీలో వేస్తున్నారు. జాబ్ కావాలంటే శూలము అండ్ అప్పులు తీరాలి అనంటే కావడి టైపు వెండిది ఉంది. సో, ఇలాంటివన్నీ అక్కడ వెండివి బయట అమ్ముతున్నారు. అవన్నీ మొక్కి హుండీలో వేస్తే ఆ కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం అంట. ఇంకా కొందరు అయితే బయట అంటే గుడి బయట వచ్చినంక కొండపైనే 20 రూపీస్‌లో ఉప్పు, మిరియాలు కలిపి అమ్ముతున్నారు. దిష్టి తీస్తారంట. అక్కడ తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా దిష్టి తీస్తే ఎలాంటి దోషాలున్నా పోతాయి అనేసి వాళ్ళు చెప్తున్నారు. అది అది గుడి బయట అవైలబుల్‌గా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. ఇంకా స్పెషల్ దర్శనము 200 రూపీస్, 50 రూపీస్‌లో కూడా ఉన్నాయి. కళ్యాణం వచ్చేసి డైలీ చేస్తారంట కళ్యాణము. అండ్ స్పెషల్ పూజలు, అభిషేకము అండ్ షష్ఠి తిథి స్పెషల్ పూజలు చాలా ఉన్నాయి. ఈ తటాకం వచ్చేసి టెంపుల్‌కి వెనక సైడ్‌లో ఉంది. ఈ తటాకంలో స్నానం చేస్తే మనకున్న దోషాలు పోతాయి అనేసి వాళ్ళ నమ్మకం అంట. యాక్చువల్లీ ఇదంతా స్టోరీ నాకు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు.
నేను అనుకున్నాను తమిళ్ వాళ్ళు ఉంటారు గదా! మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవుతుంది ఉండడానికి, తినడానికి అనేసి అనుకున్నాను. బట్ అలా ఏం లేదు. అక్కడ చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే తమిళియన్స్ కంటే తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది.